सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यांच धीमहि बुद्धिं या नः प्रचोदयात्। सृष्टौ या सर्गरूपा जगदवनविधौ पालिनीया च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ती मध्यमाथो तदनु भगवती वैखरी वर्णरूपा। सा स्मद्वाचं प्रसन्ना विधि हरि गिरिजाराधितालङ्करोतु। क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम्। ओं नमः शिवाय। ओं नमो नारायणाय। ओं नमः शिवाय। ओं नमो नारायणाय। ओं नमः शिवाय। ओं नमो नारायणाय। స్కాంద పురాణం మొత్తం 63 రోజుల పాటు సంపూర్ణంగా ప్రవచనం చేసుకోవాలని సంకల్పించాం. ఒక విధంగా ఈ సంకల్పం అంతా భక్త సంకల్పం. ఇది భక్తుల కోరిక. భక్తులు ఎప్పుడూ భగవంతుడి కంటే గొప్పవాడు. అందుకే భగవంతుడైనా ఎప్పుడైనా తాను సంకల్పిస్తే ఆ సంకల్పాన్ని విడిచిపెట్టాలనుకుంటాడు, కానీ భక్తుల సంకల్పం మాత్రం ఆయన విడిచిపెట్టాడు. ఆయన చెప్పాడు, నన్ను తిడితే నేను పడతాను, నా భక్తులు తోలికి వస్తే మాత్రం క్షమించను అన్నాడు. హిరణ్యకశిపుడు తిట్టకుండా విష్ణువుని తిట్టాడు, అయినా క్షమించాడు ఆయన. కానీ ప్రహ్లాదుని జోలికి రాగానే చీల్చి చెండాడాడు. శివుడు కూడా అంతే. తనని ఎవరు ఎన్ని నిందలు చేసినా పట్టించుకోలేదు, కానీ తన భక్తులు జోలికి వస్తే మాత్రం రవ్వంత క్షమించకుండా శూలంతో పొడిచి చంపాడు. అంధకాసురుడిని చంపడానికి గల కారణం అంధకాసురుడు శివద్రోహం కాకుండా శివభక్తద్రోహం చెయ్యటమే. కాబట్టి ఎప్పుడు భక్తుల శక్తి గొప్పది, వారి జోలికి మాట వరసకు కూడా రాకూడదన్నారు. అందువల్లే భక్తులైన మీరు స్కాంద పురాణాన్ని సంపూర్ణంగా వినాలి అని సంకల్పించారు. ఆ సంకల్పం ఈశ్వరుడికి నచ్చింది. ఈ స్థావరాన్ని ఎన్నుకొని వేణుగోపాలస్వామి ఆలయంలో స్కాంద పురాణం, స్కందుని ద్వారా ప్రచలితమైనటువంటి పురాణాన్ని సంపూర్ణం చేయించుకున్నాడు ఆయన. ఇదిగో ఈ కాశీఖండం 10 రోజులు పూర్తయితే ఇదివరకు 53 రోజులు పూర్తయింది. ఇప్పుడు ఈ 10 రోజులతో 63 రోజుల కార్యక్రమం సంపూర్ణమవుతుంది. పద్మపురాణం కూడా పెద్దదేనండోయ్. అది కూడా అయితే 45 రోజులు కానీ 54 రోజులు కానీ చెప్పవలసిన పురాణం. పురాణాల్లో భారతం తర్వాత చాలా పెద్దదేమో స్కాంద పురాణం, తర్వాత రెండవ పురాణంగా పద్మపురాణం. స్కాంద పురాణం దాదాపు 88,000 నుంచి 85,000 శ్లోకాల మధ్యలో పాఠాంతరాలను బట్టి ఉంటుంది. పద్మపురాణం 55,000 శ్లోకాలు ఇంచుమించు. 1-2 పాఠాంతరాల్లో పెరుగుతున్నాయి, తరుగుతున్నాయి. అవి తీస్తే 55,000 శ్లోకాలతో కూడినది పద్మపురాణం.
కాబట్టి అది కూడా ఎంత పెద్దదో ఆలోచించండి. ఇలాంటి పురాణములు సంపూర్ణంగా చెప్పుకోవాలంటే ముందు భక్తుల మనస్సులో సంకల్పం రావాలి. భక్తులు సంకల్పిస్తే భగవంతుడు దాన్ని పూర్తి చేస్తాడు. అందుకే బసవ పురాణాన్ని రచించిన మహానుభావుడు బసవేశ్వరుడు, వీరశైవ మతాన్ని స్థాపించిన పుణ్యాత్ముడు ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాళ్ళు భక్తులు అన్నాడు. పయోధిఘనమే పయోధికన్నను పయోధి దాల్చిన పృథ్వీఘనమ్మగు, పృథ్వీఘనమ్మే పృథ్వీకన్నను పృథ్విని దాల్చిన సహస్రఫణియగు శేషుడు ఘనమగు, శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర గలంగలరావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు, పార్వతి ఘనమే పార్వతి కన్నను పార్వతినే తన సగముగా దాల్చిన శివుడు ఘనంబగు, శివుడు ఘనమే శివుని కన్నను శివుని దాల్చిన భక్తుని మనమది సర్వఘనంబగు, శివుని కన్న శివ భక్తుడే ఘనమగు స్వామి కోడల సంగమదేవా అన్నాడు. కోడల సంగమదేవుడు అనే పేరుతోటి ఆయన ఎన్నో పదాలు అందించాడు. అందులోని ఒక గొప్ప పదం ఇది. అన్నిటికంటే సముద్రం చాలా పెద్దది. సముద్రం 3 వంతులుంటే భూమి ఒక్క వంతే ఉందండోయ్. కాబట్టి భూమి కంటే సముద్రం పెద్దది. ఇంత పెద్ద సముద్రం ఎప్పుడూ గొప్పదైనా సముద్రం కంటే తక్కువగా ఉన్నప్పటికీ మనబోటి మానవులకి దేవతలకి ఎంతోమందికి ఆశ్చర్యమైన భూమి గొప్పదట. సముద్రం ఒక పరిమితి కలిగింది, కానీ భూమి చిన్నదైన అపరిమితమైనది. ఎందువల్ల? ఇక్కడ ఆలయాలు కట్టచ్చు, నీళ్లలో ఆలయాలు కట్టలేము. కానీ భూమి మీద ఎన్ని ఆలయాలు ఉన్నాయి, ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి, ఎన్ని రకాల జీవులు బతుకుతారు. 84 లక్షల జీవరాశులు ఇక్కడ బతుకగలుగుతారు. ఇక్కడ తపస్సు చేయవచ్చు, ఇక్కడే ముక్తి పొందడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడే పద్మాకర్ గారు ఆయన భక్తులు కూడా ఉన్నారు. నీళ్లలో ఉండరు కదా. నీళ్లలో మీరు 2 పురాణం చెబుతామన్నా నేను చెప్పలేను. మీరు చాలా గొప్పవాళ్ళి చేపలుగా మారి అందులో ఉండి వింటామన్నా నేను చెప్పలేనాయి, అవునా? కాబట్టి రకరకాల నిలయములైన అనేక దివ్య వస్తువులకి వింతలకి నిలయమైన భూమి గొప్పదట. మళ్ళీ ఏమన్నాడు? సముద్రం గొప్పది, సముద్రం కంటే భూమి గొప్పది. కానీ భూమి గొప్పది కూడా కాదట. భూమి మనల్ని బతికిస్తోందంటే దానికి గల కారణం భూమిని తన 1000 పడగల మీద మోస్తున్న ఆదిశేషుడు. ఆదిశేషుడు లేకపోతే ఈ భూమి ఎప్పుడో సముద్రంలో కలిసిపోయి రసాతలానికి వెళ్ళిపోయేది. కాబట్టి భూమి నీళ్లలో మునిగిపోకుండా కాపాడుతున్న ఆదిశేషుడు సహస్రఫణి 1000 పడగలు కలిగిన వాడు, ఆయన గొప్పవాడు. చివరికి మళ్ళీ ఏమంటున్నారు? అబ్బే సముద్రం కంటే భూమి గొప్పది, భూమి కంటే శేషుడు గొప్పవాడు. అయినా శేషుడు కూడా గొప్పవాడు కదట. ఆదిశేషుడు భూమిని ఎలా మోస్తున్నాడు? ఆదిశేషుడికి కూడా ఓ పరిమితి ఉందిగా. కొంతకాలం మోసాక ఆయనకి తలకాయ నొప్పి వస్తుందండో, తలలు వంగిపోతాయి. అప్పుడు ఈ భూమి మళ్ళీ సముద్రంలో ఒరిగిపోవాలి. అలా ఒరిగిపోకుండా ఆదిశేషుడు నిరంతరం భూమిని మొయ్యడానికి ఆయనకి కూడా శక్తినిస్తున్న ఒక శక్తి ఉన్నది. ఆదిశక్తి అమ్మవారు పార్వతి. పార్వతీదేవి అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే ఆదిశేషుడిని తన దగ్గరికి తీసుకుని, ఆదిశేషుడు తన దగ్గరకు వచ్చినప్పుడు భూమి సముద్రంలో మునిగిపోకుండా తన మహామహిమతో ఆధార శక్తితో భూమిని నిలబెట్టి, మళ్ళీ ఆలోచించాలి మీరు, ఆదిశేషుడిని అమ్మ దగ్గరికి పిలిచింది. ఆదిశేషుడు ఇక్కడికి రాగానే ఈ భూమి నీళ్లలో మునిగిపోవాలిగా. అలా మునిగిపోకుండా దానిని తన ఆధార శక్తితో నిలబెడుతోందిట. నిలబెట్టి ఆదిశేషుడిని తీసుకొస్తుంది తన దగ్గరికి. తీసుకొచ్చి తన కాలికి గజ్జె కింద చుడుతుంది. ఆడవాళ్ళ కాళ్ళకి పట్టీలు వేసుకోరు. పూర్వం ఆడవాళ్ళందరూ కూడా బొట్టు అనేది ఒక పదార్థం పెట్టుకునేవారు. చీర అని ఒక పదార్థం ఉంది, దాన్ని కట్టుకునేవారు. కాళ్ళకి గజ్జెలు కట్టుకునేవారు. చక్కగా ఆ పట్టీలు వేసుకుని ఇళ్లల్లో గల్లు గల్లును తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి తాండవం ఆడేదనమాట. వెండి పట్టాలో బంగారపు పట్టాలో డబ్బులు పెట్టి చేయించుకోవచ్చు. బంగారపు పట్టాలు కూడా చేయించుకోవచ్చు. అమ్మాయి ఎవడో పిచ్చాడు బంగారం ధరించకూడదు అన్నట్టు, వాడు ఉట్టి అమాయకుడు. ఈ మధ్యన మూర్ఖులు చాలామంది తయారయ్యారు. ఎవడికి ఎత్తు వస్తే చెప్పేస్తున్నాడు. అవి విన్నవాడు ఇంకా మూర్ఖుడైపోయి సర్వనాశనం అయిపోతున్నాడు. వాడు ఎవడో అంటాడు నరసింహస్వామికి 3వ కన్ను ఉందంటాడు. ఇంకోటి వచ్చి ఫలానా పార్టీ వాడే నెగ్గుతాడంటాడు. అయిన తర్వాత చూస్తే వాడు చెప్పిన ఏ జ్యోతిష్యం నిజం కాదు. అసలు జ్యోతిశాస్త్రం అలా చెప్పమందే.
మీకు ఫలానా వాడు నెగ్గుతాడు, ఫలానా వాడు బతుకుతాడు, లేకపోతే పార్టీ నెగ్గుతుందని చెప్పాడంటే వాడు జ్యోతిష్కుడు కాడు, వాడంత పాపాత్ముడు మరొకడు లేడు, అటువంటి వాడు నరకానికి పోతాడని విష్ణు పురాణంలో చూడండి. నక్షత్రోపు జీవులు అంటారు వాళ్ళని. అడగకుండా ఎవరికి పడితే వాళ్ళకి వెళ్ళి జాతకం చెప్పి ఇతరులను మోసం చేసి డబ్బు సంపాదించే వాళ్ళంతా నరకానికి పోతారట. తేవై నరకగామినః, వీళ్ళంతా నరకానికి పోతారన్నారు. గొప్పదైన జ్యోతిశాస్త్రాన్ని కొంతమంది పాపాత్ములు పాడు చేస్తారు. ఈ మధ్యన ఒక ముసలావిడ చీపురు కట్టని మంచం కింద పడుకోబెడుతోంది. నాకు అనుమానం వచ్చింది, నాకంట పడింది అది. చీపురు కట్ట సరిగ్గా మంచం కింద ఇలా చక్కగా మనిషిని పడుకోబెట్టినట్టు పడుకోబెట్టింది. ఏమిటమ్మా ఈ చీపురు కట్ట మంచం కింద ఏమిటంటే, ఎవడో చెప్పాట టీవీలో పొద్దున్నే, ఏమని, చీపురు కట్టని ఇలా నిలబెట్టినా లేకపోతే కిందకి పెట్టినా ఆ ఇంట్లో లక్ష్మీదే ఉండదు. మంచం కింద పిల్లవాడిని పడుకోబెట్టినట్టుగా, మీ ఆయన్ని పడుకోబెట్టినట్టుగా పడుకోబెడితే అప్పుడు నీ ఇంట్లోకి లక్ష్మి వస్తుందని చెప్పేటవాడు. వాళ్ళ ఆవిడ్ని అలాగే పడుకోబెడితే ఆయన పైకి పోయాడు. ఇప్పుడు ఆవిడ ఒక్కతే మిగిలింది. ఆవిడ ఇప్పుడు మంచం మీద చీపురు కట్ట పెట్టుకుంటే బాగుండదని మంచం కింద పడుకోబెడుతోందిట. మా ఆయన ఎప్పుడు మంచం కింద పడుకునేవాడు అంటే రహస్యంగా, అందుకని మన ఆయన బదులుగా ఈ చీపురు కట్టను మంచం కింద పడుకోబెడుతున్నానంది. నిజంగా నేను ఆవిడ మంచం కింద చీపురు కట్ట పెట్టుకోవడం చూసి చెప్తాను. నా కర్మగాలు ఇవాళే చూశాను. పైగా ఇంకో రోజు కూడా కాదు. అసలు చీపురు కట్టేమిటి, అదేమో పడుకోబెట్టడం ఏంటి. దాన్ని పూర్వం తలుపు దగ్గర ఓ మూల పెట్టేవారు. ఎందుకంటే ఏదో దానికి తుక్కు అంటుకుంటుంది కనుక ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదని. తలుపు దగ్గర మూల ఉండవలసిన చీపురు కట్ట అలా ఉంటే ప్రమాదం, కిందకి పెట్టినా ఇటు తిప్పినా చీపురు కట్ట నిలబెట్టి ఉంటే లక్ష్మి ఉండదని చెప్పి మంచం కింద పెడితే లక్ష్మి ఉంటుందని చెబితే ఈ ఇంట్లో అందరూ మంచాల కింద చీపురు కట్టలు పెట్టడం. ఇంకోడు ఉన్నాడు, నిమ్మకాయలు రాత్రి పడుకునేటప్పుడు కళ్ళ మీద పెట్టుకు పడుకోండి అన్నట్ట. ఆ నిమ్మకాయకి చిల్లు పడింది, అందులో రసం కళ్ళల్లో పడింది, 3 రోజులు కళ్ళు పోయాయి. వాడేమో మిరపకాయలు ఎట్టికి ఇంట్లో పొగ ఇవ్వండి లక్ష్మీదేవి వస్తుంది అంటాడు. వాడొచ్చి నల్లతాడు కాలికి కట్టుకుంటే శనితి పోతుంది అంటాడు. ఇంకోడు బాబా ఒకటి కాదు బాబు రామచంద్ర ప్రభు, ఎవడికి ఏత్తొస్తే చెప్పేయటమే. ఓ పురాణంలో ఉండదు, ఓ శాస్త్రంలో ఉండదు, అప్రామాణికములైన ఇలాంటి వాళ్ళంతా తయారైపోవటం వల్ల ధర్మం దెబ్బతింటుంది. అది నా బాధ. ఇప్పుడు భగవంతుడు ఒక పని చెప్పాడంటే ఆ పని వెనక అతను ఒక అంతరార్థం ఉంది. శివపురాణం ఉంది, అందులో రుద్ర సంహిత ఉంది. ఆ రుద్ర సంహితలో సృష్టిఖండంలో శివపూజా విధానం చెబుతూ ధాన్యాలతో అభిషేకం చెయ్యండి. ఉదాహరణకి బియ్యం, వరిధాన్యం తీసుకోండి, 16 కేజీలతో అభిషేకం చేసి దాన్ని మీరు బియ్యంగా చేసుకుని మీరు వండుకు తినండి, ఇతరులకి ప్రసాదం పెట్టండి. ఈ బియ్యంతో అభిషేకం చేస్తే అజీర్ణ వ్యాధులు తగ్గుతాయి అన్నాడు. ఇందులో ఎంత గొప్ప సైన్స్ ఉందో ఆలోచించండి. ఇప్పుడు బియ్యంతో అభిషేకం చేశారు, లేదా వడ్లతో అభిషేకం చేశారు. ఆ వడ్లు అయితే దాన్ని ఆడించి బియ్యం చేస్తారు. ఈ బియ్యాన్ని మీరు తినండి, ఇతరులకు పెట్టండి అన్నారు. అప్పుడు ఆ బియ్యంతో అన్నం వండాం, ఈ అన్నం ఇతరులకు పెట్టాం. 12 గంటలకో 1 గంటకో భోజనం పెడితే మీకు గ్యాస్ ట్రబుల్ రాదు కదా. వేళకు అన్నం తింటే శివుడికి నైవేద్యం పెట్టి అభిషేకం చేసిన ఈ బియ్యం అన్నంగా వండుకు తింటే అన్నం పరబ్రహ్మస్వరూపం కనుక అన్నం వల్ల ఆరోగ్యం వస్తుంది, నీ గ్యాస్ ట్రబుల్ తగ్గుతుందని చెప్పాడు, నీకు ఆరోగ్యం వస్తుందని చెప్పాడు. దీనివల్ల మన ఆరోగ్యానికి పనికి వస్తుంది, శివపూజ చేసిన ప్రసాదం తిన్న ఫలితం వస్తుంది. ఆవాలతో అభిషేకం చెయ్యి, ఈ ఆవాలు 16 కేజీలతో అభిషేకం చేశాక ప్రసాదంగా వండుకోండి, ఆవపిండి చేసుకుని ఆవకాయలో కలుపుకోండి అన్నాడు. ఈ ఆవపిండి ఆవకాయలో కలుపుకుంటే నిలవ ఉంటుంది. ఆవకాయ ఏదో మరి ఇంత వేసుకు తినకుండా కొంచెం ఆవకాయ తింటేట ఆ కారం వల్ల కూడా కడుపులోని కొన్ని బ్యాక్టీరియాలు పోతాయి. ఇలా ప్రతి ధాన్యం కనుక నవధాన్యములు ఆ పరమాత్మ ఇస్తున్నాడు కనుక ఆయనకు అభిషేకంగా సమర్పించి మీరు తిని ఇతరులకు పెట్టండి అంటే దానివల్ల ఇహపరాలు 2 వస్తున్నాయి. లేదా గోధుమలు ఉన్నాయి, పిండి ఆడించుకున్నాం, చపాతీలు చేసుకుంటున్నాం, లేదా పూరీలు చేసుకుంటున్నాం. ఎర్రగా పూరీ చేయించుకుని మంచి కూర వేసుకు తింటే కడుపు నిండుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. అంతేగాని 4 మిరపకాయలు రాత్రి కళ్ళ మీద పెట్టుకు పడుకో అంటే శనిపోట్ల నీ కళ్ళు పోతాయి, నువ్వు పోతావు. ఇవన్నీ అజ్ఞానం. అందువల్ల ఈ శాస్త్రములు చదవనటువంటి మూర్ఖుల యొక్క మాటలు వినకండి, చాలా ప్రమాదకరంగా తయారైపోయారు. వీళ్ళ వల్ల ఇవాళ దేశానికి చాలా నష్టం వస్తుంది. కష్టపడి స్థాపిస్తున్న హైందవ ధర్మం, ఒక గొప్ప సనాతన ధర్మం ఇటువంటి వాళ్ళ వల్ల చాలా దెబ్బతింటున్నది. అందువల్ల వాటి జోలికి ఎప్పుడు పొరపాటును కూడా వెళ్ళకూడదు. ఇవి మనం పదే దృష్టిలో పెట్టుకోండి. నేను ఎందుకు చెప్తానంటే, ఇది అమ్మవారు జగన్మాత కాళ్ళకి పట్టీలు కింద ఈ ఆదిశేషుణ్ణి ధరిస్తుంది. అది ధరించి ఇంట్లో ఆడవాళ్ళు తిరుగుతూ ఉంటే
ఆ గజ్జెల శబ్దానికి ఎంతో లాభం. అందువల్ల పట్టీలు ధరించండి. అది బంగారమైనా వెండైనా ధరించండి. ఎవడో ఏదో చెప్పాడని నమ్మకండి. కాకపోతే ఇప్పుడు చెప్పడం వల్ల కొంతమందికి ఇబ్బంది. గురువుగారు చెప్పారు వెండితో పాటు బంగారం కూడా ధరించచ్చుట అని రిటైర్ అయిపోయిన ఏ హిందీ పండితుడి దగ్గరకు వెళ్ళి వాళ్ళ ఆవిడ అడిగిందంటే ఇప్పుడు ఆయన గొల్లును గోలాడతాడు. అనవసరంగా ఈయన పురాణానికి వచ్చాను రాని. డబ్బులు ఉన్నవాళ్ళు బంగారంతో చేయించుకోండి, డబ్బులు లేనివాళ్ళు వెండితో చేయించుకోండి. ఏమీ లేకపోతే కనీసం ఏదో పట్ట చిన్న మువ్వలున్న ధరించండి. అది ధరిస్తే ఆరోగ్యానికి మంచిది. చీపురు కట్ట మంచం కింద పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అశాస్త్రీయమైనవేవి పెట్టుకోకండి. కళ్ళ మీద మిరపకాయలు పెట్టుకోకండి. నోట్లో నాభి పెట్టుకుంటే నీ నాభి బాగుపడుతుందని చెప్పేటవాడు. నాభి అంటే విషం, అది అలా పెట్టుకుని చచ్చిపోయింది ఒక ఆవిడ. ఏం చిత్రాలు. ఆ అజ్ఞానాన్ని విడిచిపెడతారని కోరుకుంటూ ఓం నమః శివాయ. ఆదిశేషుడు 1000 పడగల మీద నిరంతరం భూమిని మోస్తాడే, ఆ మొయ్యడానికి అప్పుడప్పుడు ఆయనకి శక్తి ఎవరిస్తున్నారు? అమ్మ ఇస్తోంది. ఎలా ఇస్తోంది? తన ఆధార శక్తితో భూమిని కాసేపు తాను మోసి ఆదిశేషుణ్ణి తన కాలికి గజ్జెల కింద కట్టుకుంటోంది. ఆడవాళ్ళు ధరించే పట్టాల కింద మార్చుకుని శివుడితో కలిసి అపూర్వంగా తాండవ నృత్యం చేస్తుంది. ఆ నృత్యం చేయటం వల్ల అమ్మవారి శక్తి ఆ పాదాలను ఆశ్రయించుకొని ఉన్న ఆదిశేషునికి చేరి ఆదిశేషుడు గొప్ప శక్తివంతుడవుతాడు. ఈ శక్తితో మళ్ళీ 1000 ఏళ్ళు భూమిని అవలేలగా మోస్తున్నట్ట. 1000 ఏళ్ళు వేయగలుగుతున్నాడు. ఇలా ఆయనకి శక్తి తగ్గినప్పుడల్లా మళ్ళీ ఆవిడ శక్తి ఇస్తోంది. కాబట్టి ఆదిశేషుడు ఎంత గొప్పవాడైనా ఆదిశేషుడికి భూమిని మోసే శక్తినిస్తున్న పరమేశ్వరుడితో తాండవ నృత్యం చేస్తున్న మహామహేశ్వరి పార్వతి గొప్పదన్నారు. మళ్ళీ ఏమన్నారు? పార్వతి గొప్పదైనా పార్వతి కంటే పార్వతిని తన శరీరములో సగభాగంలో ధరించి అర్ధనారీశ్వరుడని పేరు పొందిన శివుడు గొప్పవాడు. శివుడు అమ్మని తన శరీరంలో సగంలో ధరించి అర్ధనారీశ్వరుడు అయ్యాడు. ఈయన లేకపోతే ఆవిడ లేదు, ఆవిడ లేకపోతే ఈయన లేడు. కాబట్టి అమ్మని ధరించిన శివుడు గొప్పవాడు. చివరికి వచ్చేసరికి శివుడు గొప్పవాడు కదట. ఈ శివుణ్ణి గుళ్ళోనూ కైలాసంలోనూ ఉండనివ్వకుండా నిరంతరం ఓం నమః శివాయ అని ధ్యానం చేస్తున్న భక్తుడు తన గుండెల్లో పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు శివుడు ఎక్కడున్నాడు? భక్తుడి గుండెల్లో ఉన్నాడు. తన గుండెనే గుడిగా మార్చుకుని గుడిబడి కార్యక్రమం గుండెలో ఏర్పాటు చేసుకుని గుండెల్లో నిలబెట్టుకున్న శివభక్తుడు శివుని కంటే గొప్పవాడు. అందుకని శివుని కన్న శివభక్తుడే ఘనమగు స్వామి కోడల సంగమదేవి. ఎంత బాగా చెప్పాడండి. ఇప్పుడు మొత్తం ఆ గీత మళ్ళీ ఒకసారి వినండి, అందులో అంతరార్థం తెలుస్తుంది. పయోధి ఘనమే పయోధి కన్నను పయోధి దాల్చిన పృథ్వీ ఘనమ్మగు పృథ్వీఘనమ్మే పృథ్వీ కన్నను పృథ్విని దాల్చిన సహస్రఫణియగు శేషుడు ఘనమగు శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంఘలరావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు పార్వతి ఘనమే పార్వతి కన్నను పార్వతినే తన సగముగా దాల్చిన శివుడు ఘనమ్మగు శివుడి ఘనమ్మే శివుని కన్నను శివుని దాల్చిన భక్తుని మనమది సర్వఘనమ్మగు శివుని కన్న శివ భక్తుడి ఘనమగు స్వామి కోడల సంగమదేవ. కాబట్టి అందరికంటే చివరికి వచ్చేసరికి విష్ణువు కంటే విష్ణు భక్తుడు, శివుని కంటే శివభక్తుడు, అమ్మవారి కంటే అమ్మవారి భక్తుడు ఎప్పుడూ గొప్పవాడే. అసలు గురువు కంటే గురు భక్తుడు గొప్పవాడు. గురువు శక్తి తక్కువ, కానీ గురువు భక్తి కలిగి ఏ పనన్నా చేస్తారని శంకరాచార్యులు వారు నిరూపించారు. అలాంటి భక్తుల సంకల్పం ఉంటేనే ఏ కార్యక్రమమైనా సాగుతుంది. ఆలయ నిర్మాణమైన, పురాణ ప్రవచనమైన అన్ని కార్యక్రమాలకి మూలకారకులు భక్తులు. అటువంటి భక్తులను గౌరవించకుండా అవమానిస్తే, తిడితే భగవంతుడికి కోపం వస్తుంది. అందుకే అప్పుడప్పుడు నా పక్కన ఉన్నవాళ్ళు తప్పుకోండి తప్పుకోండి అని భక్తులు గంటేస్తూ ఉంటే నేను వాళ్ళని అడ్డుకోలేను. అడ్డుకుంటే కొన్ని ఇబ్బందులు నాకున్నాయి. అందుకని నవ్వుతూ వీళ్ళు ఎవరిని గంటేస్తే వాళ్ళ చేతిలో అరటిపొడి పెడతాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో గొప్ప భక్తులు నాకు తెలుసు కనుక. అవునా? అసలు వాళ్లే లేకపోతే సృష్టి లేదండి. మద్భక్త ఎత్ర తిష్టంతి తత్ర తిష్టామి నారద. నారదుడితో చెప్పాడు భగవంతుడు, నాహం వసామి వైకుంఠే. ఓ రోజు నారదుడు అడిగాడు, నువ్వు వైకుంఠంలో ఉంటావా, గుళ్ళో ఉంటావా, ద్వారకలో ఉంటావా, బృందావనంలో ఉంటావా, ఇంకెక్కడుంటావు అని అడిగితే, నేను వైకుంఠంలో ఉంటాననుకోవడం కొంతవరకే, ఎల్లప్పుడూ వైకుంఠంలో ఉండను. నాహంచాపిచ మందిరే, ఎప్పుడు గుళ్ళోనే కూర్చోను నేను. అందులో కూర్చుని రాత్రి ఆయన తాళం వేయగానే నేను పారిపోతాను. ఇంకెక్కడుంటాను?
మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నా భక్తులు కృష్ణ 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 అని గానం చేస్తున్నారే, ఆ భక్తులు ఎక్కడుంటే అక్కడుంటాను నేను అన్నాడు ఆయన. ఇది నారద భక్తి సూత్రాల్లోని శ్లోకం. అలా అంతటా వ్యాపించిన వాడు కాబట్టి ఆయన పరమాత్ముడు అన్నారు. అటువంటి పరమాత్ముడి సంకల్పంతో అటు పద్మపురాణం రాబోయే కాలంలో చేసుకుంటాం, ఇటు స్కాంద పురాణాన్ని పూర్తి చేసుకుంటున్నాం. కాశీ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది కేవలం కాశీక్షేత్రమే కాదు, కాశీలో ఉన్న విశ్వనాథుడు, విశాలాక్షి, ఆ విశాలాక్షికి మరొక రూపమైన అన్నపూర్ణ మందిరం, డుంఠి విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, ఆదికేశవుడు, బిందు మాధవుడు, వేణుగోపాలుడు, ఇంకా అక్కడున్న దండపాణి, గుహుడు, ఇవన్నీ మనకు ఒక్కసారి కళ్ళ ముందు కనపడతాయి. ఎన్ని క్షేత్రములున్నా ఈ ప్రపంచంలో ఉత్తమోత్తమ క్షేత్రం కాశీయే. ఇంకా కాశీకి సాటి వచ్చే క్షేత్రం మరొకటి లేదు. ఈ తక్కిన క్షేత్రాలన్నీ తిరగ్గా 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 వాటి ఫలితం వల్ల ఏదో ఒకనాటికి కాశీ చేరతాం, కాశీలో ఉండగలుగుతాం, కాశీ గురించి వినగలుగుతాం, కాశీలో మరణించగలుగుతాం. అందువల్ల ఈ అనేక క్షేత్రాలు తిరగడం వల్ల, ఎన్నో పురాణములు వినడం వల్ల లాభం ఏమిటి అని ఒక ఆయన అడిగాడు. కాశీ గొప్పది కదండి, కాశీకి వెళ్ళక ఇంకా తక్కిన గొళ్ళకి ఎందుకు వెళ్ళడం, ఇతర పురాణములు ఎందుకు వినడం అంటే, ఇవన్నీ వింటేనే కాశీకి వెడతావట, లేకపోతే కాశీకి వెళ్ళలేవు. అదే ఈ కాశీ మహిమలో మీరు భవిష్యత్తులో విందురు కానీ. అగస్త్యుడు లోపాముద్రక ఆ విషయాన్ని చెబుతాడు. అటువంటి గొప్పదైన కాశీఖండం మీ పూర్వజన్మ సుకృతం వల్ల మరొక్కసారి వినగలుగుతున్నారు. పర్వాలేదు, కాశీ పిచ్చ పట్టింది మా ఆవిడికి, నన్ను వదిలేసి కాశీ వెళ్ళిపోతానంటుందని ఒక ఆయన ఏడ్చాడు. నీ అదృష్టం అన్నాను నేను. మీ ఆవిడికి ఎన్నో జన్మల సుకృతం ఉంది కాబట్టి కాశీ పెడతాననే కోరిక వచ్చింది, అదేం పిచ్చి కాదు, యోగం అన్నాను. ఎంతో యోగం ఉంటే తప్ప పురాణం విన్న వాళ్ళు అందరూ కాశీ వెళ్ళాలనుకుంటారా? నా స్నేహితులు ఉన్నారు, నా శిష్యులు ఉన్నారు, నా భక్తులు ఉన్నారు, నాతో పాటు తిరిగిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ యాత్రలకు రాగలుగుతున్నారా? కొంతమందికి వస్తుంది యోగం, అందరికీ రాదండోయ్. నిరంతరం పురాణములు విన్నంత మాత్రం చేత, నిరంతరం అనేక పుణ్య కార్యక్రమములు చేసినంత మాత్రం చేత అందరికీ కాశీలో నివసించే యోగం రాదు. కాశీలో నివసించాలనే కోరిక వచ్చిందంటే, కాశీలో మరణించాలనే కోరిక వచ్చిందంటే అది కొన్ని కోట్ల జన్మల మహాపుణ్యఫలం అన్నమాట. ఆ పుణ్యఫలం ఉంటేనే కాశీకి వెళ్ళగలుగుతాం. ఈ విశ్వం అంతటిని, ఎన్నో విశ్వాలు ఉన్నాయి కదా, అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ అన్ని విశ్వములకు తానొక్కడే నాథుడు. నాథుడు అంటే ప్రభువు, భర్త. అనేక కోట్ల బ్రహ్మాండములను పరిపాలించే ప్రభువు కనుక ఈశ్వరుడికి కాశీలో ఉన్నప్పుడు విశ్వనాథుడు అని పేరు. ఆ విశ్వనాథునికి అత్యంత ప్రీతిపాత్రమైనది కాశీ అంటే. తన భార్య పార్వతి కంటే, తన శుద్ధాంతకాంత అయినటువంటి అమ్మవారి కంటే కూడా కాశీ మీద ఆయనకి ఎక్కువ వ్యామోహం. కాశీని అంతఃపురంతో పోల్చాడు ఆయన. శుద్ధాంతకాంత అంటాడు, అంటే అంతఃపుర కాంతట, అంటే దాన్ని బట్టి కాశీ ఎంత గొప్పదో ఆలోచించండి. ప్రపంచ ప్రళయ కాలంలో కూడా నాశనం కాని దివ్యక్షేత్రం కాశీ. అటువంటి కాశీ మహామహిమ పూర్వార్ధము ఉత్తరార్ధము అనే పేరుతో వేదవ్యాసుల వారు కాశీఖండంగా మనకు అందించారు. స్కాంద పురాణంలోనిది. ఒకప్పటి మాట, మహానుభావుడు నారదునికి తీర్థయాత్రలు చేయాలని కోరిక వచ్చింది. గొప్పవాళ్ళకి తీర్థయాత్రలు చేయాలని కోరిక వస్తుంది. గొప్పవాళ్ళు అంటే మీలాంటి పరమభక్తులు, పరమజ్ఞానులు, మహాయోగం కలిగిన వాళ్ళు అప్పుడప్పుడు తీర్థయాత్రకు వెళ్ళాలనుకుంటారట. కాకపోతే తీర్థయాత్రకు వెళ్ళాలంటే దానికి ఒక నియమం ఉందండోయ్. ఏమిటా నియమం? గురువు యొక్క అనుమతి లేకుండా తీర్థయాత్రలకు వెడితే సంపూర్ణ ఫలితం ఇవ్వదు. తనకి గురువే లేకపోతే అది వేరే విషయం. ఎవరైనా ఒక జ్ఞానిని గురువుగా పెట్టుకున్నాక ఆయన అనుమతి తీసుకోవాలి. అందుకే పూర్వకాలంలో శంకరాచార్యుల శిష్యులు తీర్థయాత్రకు వెళ్లే ముందు వాళ్ళు గురువుగారిని అడిగారు. గోవిందపోదుల శిష్యులు గురువుగారిని అడిగారు. వ్యాసుని శిష్యులు ఎవరికి వాళ్ళు కూడా తర్వాత 4 కుంపట్లు పెట్టుకున్నారులేండి. ఆశ్రమాల్లో చేరిన వాళ్ళంతమంది ఎవరి ఆశ్రమం వాళ్ళదే. ఈ ఆశ్రమాలు పెట్టుకున్న యాత్రకు వెళ్లే ముందు గురువుగారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు కలియుగంలో తెలివితేటలు ఎక్కువైపోయి ఎవడి యాత్ర ఎవడు కొంపడి వాడిదే. మళ్ళీ గురువుగారికి చెబితే వెళ్ళవరేమో అని చెప్పా పెట్టకుండా వెళ్ళొచ్చిన తర్వాత మేము గిరినాథ ప్రదక్షిణకి వెళ్ళామండి, లేకపోతే మేము దీపారాధన చేసామండి అంటారు. ఇది కలియుగ ప్రభావం. కలియుగంలో అంతా అయిపోయాక గురువుగారికి చెప్తారు. ఏం చేస్తారు? ఆయన ఫోన్లేని దీవిస్తారు కనుక. ప్రపంచంలో అందరికంటే పిచ్చేటవాడంటే గురువు కనుక.
గురువుగారు మీరు తప్ప నాకు ఎవ్వరూ తెలియరండి అంటుంది ఒక ఆవిడకి తెలియంది లేదు, ఆవిడ వెళ్ళని ఆశ్రమం లేదు, ఆవిడ తినంది లేదు విషం తప్ప, ఆవిడ చూడంది లేదు స్వర్గం తప్ప, అయినా మా గురువుగారు తప్ప నాకేం తెలియదండి అంటుంది. ఈ గురువుగారి కంటే ఇతర క్షేత్రాల మీద మోజు ఎక్కువ వాళ్ళకి, అయినా ఇదొక నటన. ఎవడో జీవితంలో ఒక్కడిని నమ్ముకుంటే బాగుపడతారండి, 100 మందిని నమ్ముకుంటే అతో భ్రష్ట ఇతో భ్రష్ట అవుతారు, అటు ఇటు రెండూ కాకుండా పోతారు. కలియుగంలో అందరి దగ్గరికి వెడతాం, ఎక్కడో వెయ్యవలసిన తాళం అక్కడ వేస్తాం. ఏ పీఠానికి వెడితే ఆ పీఠంలో అయ్యి బాబా మీ పురాణం తప్ప ఏది వినవండి. పద్మాకర్ గారి దగ్గరికి వచ్చారు, ఆయన పురాణం తప్ప ఏది వినమండం. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయన పురాణం తప్ప ఏది వినం. ఇలా ఎక్కడికి వెడితే అక్కడ తాళం వేస్తే వినడానికి బాగుంటుంది, కానీ ఆ తాళం చివరికి పాతాళంలో పారేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా ఒక నియమం ఉంది. నారదునికి తీర్థయాత్రలు చేయాలనే కోరిక రాగానే ఆయన గురువు బ్రహ్మదేవుడు కన్న తండ్రి నారాయణ మంత్రం ఆయనే ఇచ్చాడండోయ్. నారదునికి అష్టాక్షరి మంత్రములు ఇచ్చిన గురువు బ్రహ్మదేవుడు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం జపించుకుని ఆయన అని చెప్పిన మహానుభావుడు. అందుకే బ్రహ్మని గురుడుగా భావిస్తాడు ఆయన. గురువు అంటే తండ్రి అని కూడా ఒక అర్థం. గురువు అంటే తండ్రి, గురువు అంటే పాఠం చెప్పినవాడు, మంత్రోపదేశం చేసినవాడు, అజ్ఞానం అనే చీకటిని తొలగించేవాడు. ఇన్ని రకాల లక్షణాలు ఉంటే వాళ్ళని గురువు అంటారు. అటువంటి గురువు గారి పాదాలు గట్టిగా పట్టుకుని అష్టాక్షరి మంత్రం పొందిన ఈ నారదుడు ఓ రోజున ఆయన దగ్గరికి వెళ్ళాడు. నాకెందుకో అప్పుడప్పుడు మనస్సు కొంచెం ఒడిదుడుకులుగా ఉంటుంది, అశాంతిగా ఉంటుంది, కారణం తెలియటం లేదు. పైగా ఎవరైనా ఏదన్నా అంటే అది నా గురించి అన్నారేమో అని ఒక బెంగ కూడా పట్టుకుంటోంది. ఈ అశాంతి నుంచి నేను ఎలా బయటపడతాను అన్నాడు ఆయన. అప్పుడు వెంటనే ఆయన తీర్థయాత్రలు చెయ్యి, తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు మళ్ళీ నీచులతో కాకుండా మంచి వాళ్ళతో వెళ్ళు. మళ్ళీ నీచులతో వెళ్ళేవరకు దారి పడిపోతా కాకరకాయ కూర బాగుందా, ఇవాళ టమాటా పప్పు బాగుందా, అప్పడాలు వేయించారా లేదా, ఎటాచ్డ్ రూమ్ ఉందా లేదా. ఎటాచ్డ్ రూమ్ అంటే నాకు ఎప్పటికి కూడా తెలియదు, తర్వాత అర్థమైంది ఎటాచ్డ్ బాత్రూమ్ అని. కర్మ వాడి కూడా వాడికి అరగంటకు ఒకసారి బాత్రూంలోకి వెళ్ళాలనుకుంటాను. అందుకని అటాచ్డ్ బాత్రూమ్ ఉండడానికి అటాచ్డ్ రూమ్ ఉందా లేదా, ఈ వీటి మీద దృష్టి పెట్టేవాడితో తీర్థయాత్రకి వెళ్తే ఏం ఉపయోగపడదండో. అవసరమే సౌకర్యాలు, కానీ తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడు భగవన్నామస్మరణం చేయించేవాడు, గ్రంథాల గురించి చెప్పేవాడు, మంచి మాటలు చెప్పేవాడితో తిరిగితే లాభం. కానీ వాడిని నీ గురించి ఇలా అన్నాడు, ఈ పూట నీకేమో పప్పు వేయకుండా వాడికి పప్పు వేశాడు, పద్మాకర్ గారికి పప్పు వెళ్ళింది, నీకు మాత్రం పప్పు బదులు ఉప్పు వచ్చింది, ఇలాంటి నేరాలు చెప్పేవాడితో తీర్థయాత్ర చేయకూడదు. మొత్తం బుర్రంతా పాడైపోతుంది. అందుకని అత్యంత పవిత్రముగా భగవత్కథలు వింటూ భగవద్భక్తులతో స్నేహం చేస్తూ భగవన్నామస్మరణం చేస్తూ తీర్థయాత్రలు చెయ్యాలి. 1-2 సార్లు చెబుతున్నాను అనుకోకుండా చేదస్తంగా తీర్థయాత్రలు చేసేటప్పుడు నియమబద్ధంగా చెయ్యండి. నియమము లేని తీర్థయాత్రలు దండగా అయిపోతాయి. మీరు ఇదివరకు చెప్పారు ఒకసారి, అయినా మళ్ళీ చెప్పుకుందాం. ఒక గురువుగారు గొప్ప పీఠం పెట్టాడండి. ఆ పీఠంలో భక్తులు బాగా చేరారు. క్రమంగా ఈ భక్తులు 2 పార్టీలు అయిపోయారు. ఓ పార్టీకి ఒక నాయకుడు, ఇంకో పార్టీకి ఇంకొక నాయకుడు. నా మాట వింటలేదని ఈయన అంటాడు, ఈయన మాటలు వింటలేదని ఆయన అంటాడు. గురువుగారు నేను ముందు వచ్చానండి, మీకు ఎంతో కష్టపడి సేవ చేస్తున్నానండి, మొదటి నుంచి అసలు అన్ని పనులు నేనే చూస్తున్నానండి, నా మాట వినకుండా వాళ్ళ మాట వింటున్నారని ఈయన అనేవాడు. ఎవరు? ఆ అనేవాడు. ఏ ఇంగ్లీష్లో బదులు ఆ అందాం. ఈ రెండో వాడు ఆ అనేవాడు ఏమంటున్నాడు, అదేంటంటే వెనకొస్తేనే అసలు మీకు సేవ చేసింది నేనే, అసలు అంత మాటకు వస్తే ఏ ఊరిన టిక్కెట్లు నేనే చేస్తున్నాను కదండి, బకెట్లకు డబ్బులు ఖర్చు పెట్టి, కాబట్టి నేను గొప్ప అంటాడు ఈయన. ఇటు కొందరు చేరారు. ఎవరి పార్టీలో వాళ్ళు ఉంటాయండి. ఇటువైపు పార్టీ ఇటే, ఇటువైపు పార్టీ వాళ్ళు ఇటే. ఈ ఆగారికి ఒక 50 మంది, ఈయనకో 50 మంది చేరారు. 60 సీట్లు వస్తే మెజారిటీ అనుకోండి, అంతకంటే ఎక్కువ వస్తే ఇంకొంచెం మెజారిటీ అనుకోండి. అలాగా ఇటు చేరారు. గురువు గారికి రోజు కంప్లైంట్లే, ఏమండి వాడిని పక్కకు పెట్టండి, నేనే మీకు సేవ చేస్తాను అని ఈయనంటే, కాదు నేనే సేవ చేస్తానని ఈయన అంటున్నట్ట. పాపం ఈ గురువుగారు ఎందుకు వచ్చిందిరా నా కర్మగారు ఈ పీఠం పెట్టానేమో, అంతకంటే హాయిగా పూర్వంలో ఉపన్యాసం చెప్పుకుంటే బాగుండేదని బాధపడ్డాడు. ఒక రోజున ఇద్దరికీ బుద్ధి చెప్పాలనిపించింది. నాయనలారా, ఒక ఏడాది పాఠం పీఠం అంతా నేను, నా దగ్గర ఒక 2 అసిస్టెంట్లు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటాం. మీ 2 పార్టీల వాళ్ళు
నేను చెప్పిన తీర్థయాత్రలు చెయ్యండి. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతీ చేవ సప్తైతే మోక్షదాయినః అని పేర్లున్న 7 మోక్షపురాలు, ఇంకా కొన్ని తీర్థయాత్రలు చెయ్యండి. మీ ఇద్దరికి చెరొక మూట ఇస్తాను. మీరు ఎక్కడ స్నానం చేసినా ఈ మూటను కూడా నీళ్లలో ముంచండి. ఆ తర్వాత ఆ మూట సంవత్సరం తర్వాత నాకు ఇవ్వండి. ఇలా తీర్థయాత్రలు చేసి వస్తే నేను మిమ్మల్ని రక్షిస్తాను, ఇహం ఇస్తాను, పరమిస్తాను అన్నాడు. ఇది బాగుందనుకున్నారు వాళ్ళు. ఏడాది పాటు తీర్థయాత్రకి వెళ్ళమంటాడు. పైగా ఖర్చులు పీఠం భరిస్తుందిట. టెంపుల్ కన్స్ట్రక్షన్ పక్కన పెట్టేశాం, మీ తీర్థయాత్ర ఖర్చు నేనే అన్నాడు ఆయన. ఇది ఇంకా బాగుంది కదా. జై ఐశ్వర్య అనుకుని క్రెడిట్ కార్డో డెబిట్ కార్డో తీసుకున్నారు. కానీ ఇద్దరికి పడదు కదా, ఒకేసారి తీర్థయాత్రకి వెళ్ళరు వీళ్ళు. అందుకని వీళ్ళు ఏం చేశారు, ఒక బ్యాచ్ ఏమో పూరి జగన్నాథం నుంచి తీర్థయాత్రలు మొదలుపెట్టింది, ఒక బ్యాచ్ ఏమో ఇటు నాగపూర్ నుంచి కాశీ వెళ్ళింది. వీళ్ళు ఇటు నుంచి వచ్చారు, ఎటైనా కాశీ వెళ్ళొచ్చు. మధ్యలో ఎవరైనా కాశీలో కలిసినా ఈ యాత్ర అయ్యాక గురువుగారికి చెప్పి నిన్ను అసలు పీఠానికి రానివ్వకుండా చేస్తాను అని కళ్ళతో సైకిల్ చేసుకున్నారు, తిట్టుకున్నారు, నోటితో తిట్టుకోకుండా. మొత్తం మీద యాత్ర పూర్తి చేశారండి. కాశీకి వెళ్ళారు, అయోధ్యకు వెళ్ళారు, మధురకు వెళ్ళారు, అవంతి వెళ్ళారు, మాయాపురానికి అంటే హరిద్వార్కి వెళ్ళారు. ఇలా సమస్త క్షేత్రాల్లో స్నానాలు చేశారు, సంధ్యావందనాలు చేశారు, దానాలు చేశారు, భోజనాలు చేశారు. గురువుగారి పీఠం డబ్బులు కాబట్టి ఇంకా బాగా దానం చేశారు. మనం సంపాదించిన డబ్బు అయితే మళ్ళీ కష్టం. ఆయన ఎలాగో డబ్బులు ఇచ్చాడు కదా అని 5 రూపాయలు ఇచ్చే చోట 10 రూపాయలు ఇచ్చి మా పీఠం తరపున ఇస్తూ ఉన్నాం. అలా అన్నా పర్వాలా, నేనే ఇస్తున్నానండి కొన్ని చోట్ల. సరే, మొత్తం మీద ఏమైతేనే తీర్థయాత్రలు చేసేసారు, వచ్చారు. గురువుగారు అన్నారు, బాగా యాత్ర జరిగిందంటే మీ దైవాలు బాగా జరిగిందండి అన్నారట. ఆయన నవ్వాడు. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 23వ తారీఖు నాడు మీ అందరికీ భోజనాలు పెడుతున్నాను అన్నట్టు ఆయన. డిసెంబర్ 23 శనివారం అయ్యింది. ఆ రోజు మీ అందరికీ భోజనాలు పెడుతున్నాను. ఓ పక్కన శివపార్వతుల కళ్యాణం, మరో పక్కన రుక్మిణీ కృష్ణుల కళ్యాణం, 2 చేయించేస్తున్నాను. భోజనాలు మీకే ఫ్రీగా పెడుతున్నాను అన్నట్ట. వాళ్ళు ఆనందపడ్డారు. కళ్యాణం అద్భుతంగా చేశారు. ఈ కళ్యాణంలో ఇక్కడ పురోహితులు అక్కడ పురోహితులు చేరారు. వాడు గై అంటే వీళ్ళు ఇంకా చక్కగా ఎంతో బాగా మంచి అద్భుతమైన మంత్రాలు ఉచ్చైశ్వరంతో చెప్పి అద్భుతంగా చేయించారు. భోజనాలు పెట్టాక గురువుగారు మీకోసం ఒక ప్రత్యేక పాయసం వండాను, అందరికీ నేనే వడ్డిస్తానన్నాడు ఆయన. మంచి భోజనం చేశాక గురువుగారంతటి వారు స్వయముగా పాయసం వడ్డిస్తున్నారు. ఎంత బాగుంటుందో అనుకున్నారు వాళ్ళు. అందరికీ ఒక్కొక్క గ్లాసులో పాయసం పోసి పెడతాను, ఆఖరణ గోవింద అనగానే ఆ పాయసం అందరూ ఒకేసారి తాగాలన్నాడు ఆయన. మళ్ళీ విడివిడిగా పోసిపోయిగానే తాగేయకూడదు అనగానే అలాగే అన్నారట. ఆ తర్వాత గురువుగారు బకెట్ తీసుకొచ్చారు. ఈ పాయసం పట్టుకొచ్చి అందరికీ గ్లాసులో పోసి పెట్టారు. ఇటో 200 ఇటో 200 మంది భక్తుల్ని కూర్చోబెట్టి గ్లాసులతో పాయసం ఇచ్చారు. గోవింద అనగానే పాయసం గడగడ తాగి బ్యావ్ బ్యావ్ అని నోరు బయటికి పెట్టి నాలిక పెట్టి తిట్టుకుంటూ బాబోయ్ బాబోయ్ అని కక్కుకోవడానికి ప్రయత్నించారు వాళ్ళు. అదేమిటి కక్కుకుంటున్నారు అన్నారు గురువుగారు. గురుదేవా, ఎంతో అద్భుతమైన భోజనం పెట్టాక ఈ కర్మ ఏంటండి మాకు? ఇది భయంకరంగా కాలకూట విషం కంటే చేదుగా ఉంది, దుర్వాసనగా ఉంది. దాంతో ఎంతో పూర్వం తిన్న బూరెలు, గారెలు, చక్కెర పొంగలి, కట్టు పొంగలి అన్నీ కడుపులోంచి తన్నుకుని బయటకు వచ్చేస్తున్నాయి. 3వ నెల గర్భవతి కూడా ఇలా వాంతులు చేసుకోదు, అలా వాంతులు చేసుకుంటున్నాం అన్నారట వాళ్ళు. ఆయన తెల్లబోయి, అయితే నేను పెట్టిన పదార్థం తియ్యగా, రుచిగా, సువాసనగా లేదా అన్నాడు. లేదండి, దుర్వాసనతో ఉంది, కంపుగా ఉంది, పైగా చేదుమయం. ఇంతకీ ఏమిటి పాయసం అన్నారు వాళ్ళు. నాయన, కాకరకాయ గింజలు ఏడాది పాటు బాగా నానబెట్టి తయారు చేసిన పాయసం అన్నాడు ఆయన. అదేమిటి గురువుగారు, ఎంత అన్యాయమండి, కాకరకాయ గింజల పాయసం పెడితే చేదుగా ఉండక ఎలా ఉంటుంది, పైగా నీళ్లలో ఎక్కడ పెడితే అక్కడ నానబెడితే కంపు రాదా, ఆ పాయసం ఆకలో పెట్టి పైగా తీగా ఉందా అని అడుగుతారు. ఏమిటంటే, నాయనలారా, మీరు తీర్థయాత్రకు వెడుతున్నప్పుడు మీ 2 పార్టీల వాళ్ళకి ఓ మూట ఇచ్చానే, ఆ మూట ఏంటనుకుంటున్నారు? కాకరకాయ గింజలు. ఈ కాకరకాయ గింజల్ని మీతో పట్టుకెళ్ళారు. గంగలో కాశీలో ముంచారు, అయోధ్యలో సరయూ నదిలో ముంచారు, ద్వారకలో సముద్రంలో ముంచారు, పూరి జగన్నాథంలో సముద్రంలో ముంచారు, మాండవ్య తీర్థంలో ముంచారు, మార్కండేయ తీర్థంలో ముంచారు, ఇంకో చోటకి వెళ్ళి యమునా నదిలో ముంచారు, బృందావనంలో. ఇలా ఇన్ని చోట్ల, ఇన్ని నదులలో, ఇన్ని సముద్రములలో ఈ కాకరకాయ గింజలు మురిగాయి కదా. ఆ కాకరకాయ గింజలు తీయగా మారిపోయాయేమో అనుకున్నాను. ఎన్ని నదులలో మునిగినా కాకరకాయ గింజలు తీపిగా మారలేదా అన్నాడు ఆయన. మీకు ఏమన్నా చేదస్తమా గురువుగారు?
కాకరకాయ గింజల్ని నదుల్లో ముంచితే సముద్రాల్లో ముంచితే చేదుపోయి తీపి ఎలా అవుతాయండి? కాకరే, పైగా ముంచటం వల్ల నానిపోయి ఉబ్బిపోయి చేదుగా ఉన్నటువంటివి దుర్వాసనతో నిండిపోతాయి కదా అనగానే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, కాకరకాయ గింజలకి జ్ఞానం లేదు, బుద్ధి లేదు. అవి ఎన్ని నదుల్లో ములిగినా చేదు పెరుగుతుంది తప్ప తరగదు. పైగా ఆ గింజలు కొల్లడం వల్ల వాసన పెరిగిపోయింది. ఆ కాకరకాయ గింజకి మీకు ఏముందిరా తేడా అని అడిగాడు ఆయన. కాకరకాయ గింజల్లా తయారయ్యారు మీరు. ఎందుకని మీరు యమునా నదిలో పద్మాకర్ గారితో వెళ్ళి బృందావనంలో ములిగారు, ద్వారకు వెళ్ళి సముద్రంలో స్నానం చేశారు, గంగలో స్నానం చేశారు, సరయూ నదిలో స్నానం చేశారు, గోమతి నదిలో స్నానం చేశారు. ఎన్ని స్నానాలు చేసినా మీ కామక్రోధాదులు పోవటం లేదు. ఒకరి మీద ఒకరికి ద్వేషం పోదు. వాడిని వీడు తిట్టుకోను, వీడు వాడిని తిట్టుకోను. వాడితో చెబితే నేను యాత్రకు రానివ్వను, నీతో చెబితే నేను యాత్రకు రానివ్వను. నీకు టికెట్ నేను చేస్తాను, నీకు డబ్బులు నేను ఇస్తాను, నేను నిలబెట్టాను, నేను నిలబెట్టలేదు. ఇలా కొట్టుకు తెచ్చిపోతూ ఇంకా రాగద్వేషాలు పెంచుకుంటూ ఉంటే, ఇంకా మోసం నేర్చుకుంటూ ఉంటే, ఇంకా మీరు తీర్థయాత్రలు చేయడం వల్ల ఫలితమేమున్నది? ఈ సత్యం నిరూపించటానికే కాకరకాయ గింజలు మీకు ఇచ్చి ఆ పాయసం పెట్టాను మీకు అన్నాడు. వాళ్ళు జ్ఞానులు గనక బుద్ధి వచ్చేసింది వాళ్ళకి. మీరు అంతకంటే జ్ఞానులు, మీకు ఆ లక్షణం ఉండదు. ఒకవేళ ఉంటే ఈ క్షణం నుంచి ఆ కాకరకాయ గింజల్లా కాకుండా భక్తుల్లా మారిపోవాలి. కాకరకాయ గింజలకి ఏం ఉపయోగం లేదు, మార్పు రాదు కదా, కానీ మనకు మార్పు రావాలి. అందుకని తీర్థయాత్రలు చేసేటప్పుడు గురువుల అనుమతి తీసుకుని వారి కటాక్షంతో ముందుగా చెబితే నష్టం ఏమిటి? ఒక ప్రణాళికతో వెళ్ళండి, భక్తి శ్రద్ధలతో చేసేవి చెయ్యండి. అప్పుడు అక్కడ ఏం చేయాలో గురువులు చెబుతారు, అలా చెయ్యొచ్చు. అక్కడ వినవలసిన కథలు వినాలి, అక్కడ చెయ్యవలసిన జపం చెయ్యాలి, అక్కడ చెయ్యవలసిన దానాలు చెయ్యాలి. అన్ని వేళలా దానం చేయక్కర్లా, ఎందుకంటే నీకు వచ్చే జీతం సంవత్సరానికి 6 లక్షలు 7 లక్షలు వస్తుంది. అన్నీ తగలెడితే నీ కుటుంబానికి నువ్వేం పెడతావు? ఆ కుటుంబం అలో లక్షణాలు ఏడుస్తూ ఉంటే, పిల్లలకి మందేసే దిక్కు లేకపోతే, అన్నం పెట్టే దిక్కు లేకపోతే, నువ్వు చేసే తీర్థయాత్రలు నీకు పుణ్యం ఇస్తాయా పాపం ఇస్తాయా? నీ కర్తవ్యం నువ్వు మరిచిపోయిన నాడు ఈ తీర్థయాత్రలు కాకరకాయ గింజలాగా నిన్ను బాగు చేయలేవు. అవునా? అందుకని బ్రహ్మదేవుడు నారదునికి తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు చెప్పాడు. తీర్థయాత్రలలో అతిగా మాట్లాడకు, ఎక్కువగా మాట్లాడకు, నియమబద్ధంగా గడుపు. నీ దగ్గర ఎన్నో మహిమలు ఉన్నాయి, నువ్వు అన్నం తినక్కరలేదు, మంచినీళ్లు తాగక్కర్లేదు, ఆకాశంలో వెళ్ళగలవు, అయినా కాలినడకన తీర్థయాత్రలు చెయ్యి, సత్సాంగత్యం చెయ్యి. గురువుగారి అనుజ్ఞతో ఒక దశాబ్ద కాలం తీర్థయాత్రలు చేసి ఆ పుణ్యంతో మనస్సులో ఉన్న అశాంతి తొలగించుకొని ప్రశాంతత పొందు. తీర్థయాత్రలు అశాంతి తొలగించుకోవడానికి చెయ్యాలి. అక్కడికి వెళ్ళి కొత్త అశాంతి తెచ్చుకుంటున్నప్పుడు ఇంక తీర్థయాత్రలు ఎందుకు? ఒకసారి ఆలోచించండి. తీర్థయాత్ర చేస్తున్న దేనికి? అశాంతి తొలగడానికి. కానీ అక్కడికి వెళ్ళాక కూడా కొట్లాడుకుంటే, లేనిపోని ఊహించుకుంటే, అప్పుడు తీర్థయాత్ర వల్ల నీకు వస్తున్నది ప్రశాంతతయా అశాంతతయా? ఆలోచించు. అందువల్ల జాగ్రత్తగా తీర్థయాత్రలు చెయ్యి అనగానే వెంటనే నారదుడు గురువుగారికి సాష్టాంగదండ ప్రణామం చేసి అలాగే బయలుదేరాడు. కదాచిన్నారద శ్రీమాన్ స్నాత్వా శ్రీనర్మదాంభసి శ్రీమదోంకారమభ్యర్చ్య సర్వదం సర్వదేహినాం. ఇప్పుడు నారదుడు తీర్థయాత్రలకి బయలుదేరాడు. దాదాపు ఒక 10 సంవత్సరముల పాటు భూమండలం అంతా తిరిగాడండి ఆయన. కాశీ వెళ్ళాడు, డుంటి విఘ్నేశ్వరుణ్ణి సేవించాడు, యమధర్మరాజు గారిని, దండపాణిని, కాలభైరవుణ్ణి, అన్నపూర్ణ విశాలాక్షి మాతలను, అక్కడున్నటువంటి యోగినీ దేవతల్ని, 64 విఘ్నేశ్వరుల్ని, బిందు మాధవుణ్ణి, ఆదికేశవుణ్ణి, వేణుగోపాలుణ్ణి, ఇన్ని రూపాలతో ఉన్నాడు విష్ణువు. శివుడు మొట్టమొదట అక్కడికి అడుగుపెట్టినటువంటి విష్ణువునకు ఆదికేశవుడు అని పేరు పెట్టాడు. ఆయన వరణ అనే ఘాట్ దగ్గర కలుస్తాడు. అక్కడ చూపించారు పడవలో తీసుకెడుతున్నప్పుడు ఆదికేశవుడు. కొంచెం ముందుకు వస్తే అట్నుంచి తిరిగి మళ్ళీ విశ్వనాథుడి కేసు వస్తూ ఉంటే బిందు మాధవుడు ఉంటాడు. అక్కడ కొద్ది దూరంలో వేణుగోపాలుడు అనే పేరుతో ఉంటాడు. అలా చివరికి మళ్ళీ అసీఘాట్ దాకా వచ్చేస్తే ఆ తర్వాత మళ్ళీ మీ రేవుల్లోకి వెళ్ళిపోవచ్చు. ఒకవైపు అసి, ఒకవైపు వరణ, ఈ 2 ఉపనదులు గంగానదిలో కలిసిపోతున్న మధ్యలో వరణ అసి కలుస్తున్నాయి కనుక దానికి వరణాసి, వారణాసి, వారాణసి అని పేరు. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే వరణా నది మిగిలింది కానీ అసి నదే లేకుండా చేశారు, మురిక్కాలలో కలిపేశారు.
చిన్న మురిక్కాలువలా వచ్చి కలుస్తుందండి. ఒకప్పుడు అసి ఎంతో విశాలంగా ఉండేది, అద్భుతమైన వేగంతో వచ్చేది. ఇప్పుడు అది పోగొట్టేశారు. అయితే మన అదృష్టం బాగుండి మళ్ళీ ఈ మధ్యకాలంలో అక్కడికి యోగీంద్రులు వారు వచ్చారుగా, ఆ అసీ నదికి కాలువ తగినట్టుగా తవ్వించి పెద్దది చేసి తిరిగి ఇందులో కలిసి ఏర్పాటు చేయడానికి ఒక కృషి చేస్తున్నారు. మన అదృష్టం బాగుంది. ప్రపంచం అంతా పద్మం మీద పడి పద్మం వికసించాలని చూస్తుంది. అందువల్ల ఎప్పటికైనా మళ్ళీ అసీ నది పూర్తి వైభవంతో అక్కడికి వస్తుంది అనుకుంటున్నాను నేను. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే కాశీని చూశారు కదా వాళ్ళు ఎంత బాగా తయారైంది. అసలు జీవితంలో అయోధ్య నగరంలో రామచంద్రుడికి మందిరమే రాదని ఎందరో అన్న రోజుల్లో వస్తుందని చెప్పిన నా కళ్ళ ముందు ఆ ఆలయ నిర్మాణం అవడం చూస్తున్నాం. రేపు జనవరి 22వ తారీఖు నాడు అక్కడ రామచంద్రుడు కొలువై ఉండబోతున్నాడు. అది పూర్వ రీతిలో, పూర్వం త్రేతాయుగంలో ఎలా ఉందో అయోధ్య అలా తయారవుతున్నదండి. అందుకే మార్చిలో అయోధ్య నగరంలో రామాయణం పారాయణం ప్రవచనం పెట్టాం. రామాయణం పూర్తిగా పారాయణం జరుగుతుంది, ప్రవచనం మాత్రం కేవలం ఉత్తరకాండం మీదే జరుగుతుంది. ఉత్తరకాండ అంటే రాముడి పట్టాభిషేకం మొదలుకొని అందులో రావణాసురుడి పూర్వచరిత్ర, లవకుశుల జననము, రామచంద్ర ప్రభు ఆ సరయూ నదిలో మునిగి అవతారం చాలించడం, ఇలాంటి అపూర్వ ఘట్టాలు చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. అక్కడ చెప్పుకోవాలి. అసలు అయోధ్య యొక్క మహిమ అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుందన్నమాట. ఆ అయోధ్య నగరం చూడడంతో పాటుగా రామచంద్రుడు తిరుగుతున్నటువంటి అనేక ప్రాంతాలు అక్కడ చుట్టుపక్కల ఉన్నాయి. ఆ రోజుల్లో తిరిగిన ప్రాంతాలు చిత్రకూట పర్వతము, రాజానగరం. రాజానగరం అంటే హనుమాన్ చాలీసా అని మహానుభావుడు తులసీదాసు గారు రాసిన స్థలం అన్నమాట, యమునా తీరం. ఇవన్నీ చూసే యోగం. ఇది కాకుండా గురువుగారికి ఒక గొప్ప జీవిత లక్ష్యం ఉన్నది. ఆ లక్ష్యం రేపు రాబోయే సంవత్సరంలో మనకి రాబోతున్నది. ఆ యోగం నెరవేరబోతున్నది. లక్ష్యం నెరవేరబోతోంది, యోగం పట్టబోతున్నది. ఎప్పుడో శుకుడు భాగవతం చెప్పాక బంగారపు సింహాసనం మీద భాగవతాన్ని పెట్టి ఊరేగించారు హస్తినాపుర వీధుల్లో. ఆ తర్వాత బంగారపు సింహాసనం మీద ఊరేగించిన ఘట్టాలు పురాణాల్లో కనపడలేదు. తర్వాత ఎవరైనా చేశారో లేదో మనకు తెలియదుగా, మనకి తెలియని దాని జోలికి మనం వెళ్ళద్దు. కానీ ఇప్పుడు రాబోయే భాద్రపద మాసంలో అంటే సెప్టెంబర్లో 2024లో 17వ తారీఖు నాడు భాద్రపద పూర్ణిమ వస్తున్నది. సెప్టెంబర్ 17 భాద్రపద పూర్ణిమ. ఆ పూర్ణిమ నాడు భాగవతాన్ని బంగారపు సింహాసనం మీద పెట్టి ఊరేగిస్తున్నాం ద్వారకా నగరంలో. చాలా అద్భుతమైన యాత్ర అది. ప్రోష్ఠపద్యాం పౌర్ణమాస్యాం హేమసింహ సమన్వితం. ఈ శ్లోకం శ్రీమద్ భాగవతంలో 12వ స్కంధంలో అనగా ద్వాదశ స్కంధంలో 13వ అధ్యాయం 13వ శ్లోకం. 2 13. అధ్యాయం 13, శ్లోకం 13, స్కంధం భాగవతంలో 12వ స్కంధం. అందులో చెప్పారు భాద్రపద మాసాన్ని ప్రోష్ఠపది అంటారు. భాద్రపద మాసంలో పౌర్ణమాస్యాం అంటే పూర్ణిమ నాడు హేమసింహ సమన్వితం బంగారపు సింహాసనం మీద భాగవతమును పెట్టండి. దానికి షోడశోపచారములు చెయ్యండి. ఆ తర్వాత పురవీధులలో మీ ఇళ్లలో ఎక్కడైనా ఊరేగించవచ్చు, ఏది సప్తాహం జరిగిన చోట. కానీ క్షేత్రాల్లో ఇంకా గొప్పది కనుక మేము ద్వారకను ఎన్నుకున్నాం. ఆ ద్వారకా నగరంలో పురాణం జరుగుతున్న స్థలం నుంచి అమ్మవారు రుక్మిణీదేవి కొలువయ్యున్న గుడికి 3 కిలోమీటర్లు. ఈ 3 కిలోమీటర్లో ఈ సింహాసనాన్ని ఒక అద్భుతమైన పల్లకీలో పెట్టి భగవన్నామస్మరణం చేసుకుంటూ ఊరేగిస్తున్నాం. ఆ పూర్తిగా సింహాసనం చేయించిన తర్వాత ఆ శుభార్త మీకు చెబుతాం. మార్చిలో దానికి ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాం. దానికి చేసేందుకు ఒక అపూర్వమైన వ్యక్తి దొరికాడు. దాన్ని మళ్ళీ ఓ పల్లకీలో పెట్టాలి. దాన్ని ఎవరు వీలుంటే వాళ్ళు మొయ్యాలి. ఒకసారి సింహాసనం చేయిస్తే లాభం ఏమిటి? ఆ సింహాసనం శాశ్వతంగా ఉండిపోతుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడు భాగవత సప్తాహం చేసినా ఇలా పూర్ణిమ వచ్చినప్పుడల్లా ఊరేగించుకోవచ్చు. మనకి ఇక్కడ చేసుకోవచ్చు, ఇంకో చోట ఏ క్షేత్రంలోనే చేసుకోవచ్చు. తర్వాత రామాయణాన్ని కూడా ఊరేగించుకోవచ్చు. అవునా? అలా అనగానే కొంతమంది భక్తులు వాళ్ళ చేతుకున్న ఉంగరం గాజులు కూడా ఇచ్చారు. ఈ విధంగా ఇప్పటివరకు 100 గ్రాముల బంగారాన్ని అప్పుడే మేము సంపాదించగలిగాం. ఏమైనా ఆ సింహాసనాన్ని తయారు చేయిస్తాం. అటు సూర్యుడు ఇటు పడితేనే ఇంతవరకు గురువుగారు అనుకున్న అవుతాయి. ఆ సింహాసనం శాశ్వతంగా ఉంచడమే కాకుండా అపూర్వ రీతిలో అప్పుడప్పుడు భాగవతాన్ని జరిపించి దాని మీద ఊరేగించి తద్వారా కలియుగంలో పూర్వకాలంలో నైమిషారణ్యంలో ఋషులు ఏ పని చేశారో, సుఖాదులు ఏది చేశారో అదే పని చేయాలని ఒక సంకల్పం చేశాం.
ఈ అపూర్వ కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ శాస్త్ర నియమాలే. ఎందుకు చెప్పారు 1-2 సార్లు? కాశీక్షేత్రం అంటే ఎన్నెన్నెన్నో వైభవాలకు నిలయం. అందువల్ల అసి మళ్ళీ మనం చూడగలుగుతాం. అసి వరణ రెండూ కలుస్తూ ఉంటే మధ్యలో వారణాసిని చూడగలుగుతాం. నారదుడు అక్కడికి వచ్చాడు, అన్ని ఘాట్టుల్లో తిరిగాడు, బిందుమాధవుణ్ణి దర్శించుకున్నాడు, వేణుగోపాలుణ్ణి దర్శనం చేసుకున్నాడు, డుంఠి విఘ్నేశ్వరుడు, చింతామణి గణపతి వంటి గణపతులు అక్కడ 64 మంది ఉన్నారు. వారందరినీ భక్తితో దర్శనం చేసుకున్నాడు. మహానుభావుడు నగ్న గణపతి కంటే ఆనందంగా కనిపించేటటువంటి వాడు వటుక నాథుడు, భైరవనాథుడు, కాలభైరవుణ్ణి దర్శనం చేసుకున్నాడు. దండపాణిని, గుహుణ్ణి, విశ్వేశ్వరుణ్ణి, విశాలాక్షి మాతని, అన్నపూర్ణని అందరినీ చూచాడు. కొంతకాలం అక్కడున్నాడు. ఇలా తీర్థయాత్రలు తెగ చేశాడండి. 1-2 కాదు, 1 దశాబ్దం పాటు తీర్థయాత్రలు కేటాయించాడు. అలా తిరిగి నర్మదా నది దగ్గరకు వచ్చాడు. నర్మద యమదండక్షతవర్మద అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద అంబు నివారిత దుర్మద అని దానికి పేరు. నర్మద అంటే సుఖమునిస్తుందిట మనకి. శర్మద, శర్మ అంటే సుఖము, శర్మద శాంతినిచ్చునది, సుఖమునిచ్చినది. ఒక్కసారి నర్మదా నదిలో భక్తితో సంకల్ప స్నానం చేస్తే, నమ్మకంతో స్నానం చేస్తే ఆ రోజు నుంచి వాడికి మనశ్శాంతి లభిస్తుంది. అందుకని శర్మద అన్నారు. యముడు తప్పు చేస్తే వాడెవడు అని ఆలోచించడు, ఎటువంటి వాడినైనా శిక్షిస్తాడు. యమధర్మరాజు గారి చేతి దండం దెబ్బలు తినకుండా ఉండాలంటే అది చాలా కష్టం. ఏదో మీలాంటి పుణ్యాత్ములు కాశీఖండాన్ని 10 రోజులు శ్రద్ధగా వింటే ఆ దండం దెబ్బలు మీకు తగలవు, అవునా? ఆ యముడు కర్రతో కొడుతున్నప్పుడు దెబ్బ ఒంటికి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకసారి ఆలోచించండి. ఓ మేస్టార్కి కోపం వచ్చింది, ఆయన కర్ర పెట్టి వీపు మీద బాగుతున్నాడు, కానీ కుర్రాడు ఒకడు ఏడవట్లేదట ఎన్ని దెబ్బలు కొట్టినా. అనుమానం వచ్చింది ఆ హిందీ పండిట్కి. రిటైర్ అయిపోయి ఇక్కడే కూర్చున్నారు ఆయన. ఏంటండి వీపు మీద ఇన్ని దెబ్బలు కొట్టిన వీడు ఏడవట్లేదని చూస్తే వచ్చేటప్పుడు ఇనుముతో చేసిన ఒక కవచం వెనకాతలు వేసుకొచ్చాడు, దాని మీద చొక్కా వేసుకొచ్చాడు. ఆ ఇనప కవచం మీద కొడుతున్నాడు, వాడికి ఎంత దెబ్బ తగులుతుంది? ఈయన కర్రతో ఎంత బాధిరో ఒక్క దెబ్బ కూడా తగలట్లా. యముడు పాపాత్మల్ని దండంతో కొడతాడు. వాటికి యమదండ క్షతములు అంటే యముని యొక్క కర్ర దెబ్బలు, గాయాలు. అవి తగలకుండా వర్మద, వర్మ అంటే కవచము, వర్మ అనే శబ్దమునకు కవచము అని అర్థం. కవచములాగా కాపాడుతుందిట, అది కవచం ఇస్తుందిట. అనగా నర్మదలో స్నానం చేస్తే పాపాలు పోతాయి, పాపాలు పోయిన వాడిని యముడు కొట్టలేడు, కొట్టడు కనుక దెబ్బలు తగలవు. ఈ విధంగా యముని చేతి దండపు దెబ్బలు తగలకుండా ఒక కవచమై రక్షిస్తుంది నర్మదా నది యొక్క స్నానము. సాధారణంగా బతిమాలితే ఏ స్త్రీ అయినా వింటుంది. పిల్లల్ని ఒక రకంగా బతిమాలాలి. అమ్మాయి నా తల్లి కదా, నీకు అవసరమైతే ఓ మంచి రూము కట్టిస్తాను, నీకు కావాలంటే పింక్ కలర్ ఉన్నటువంటి ఓ బాత్రూమ్ కట్టిస్తాను, ఓ బ్లూ కలర్ ఉన్న బాత్రూమ్ కట్టిస్తాను, లేదా ఇంకేదో తీసుకెడతాను అని మీ పిల్లల్ని బతిమాలండి. ఆడపిల్లలు వింటారా లేదా? వింటారు. బతిమాలితే పిల్లలు వింటారు. కాస్త భార్యామణిని నేను ఒక్కడే కాకుండా నిన్ను కూడా తీర్థయాత్రకి నాతో తీసుకెడతానే, నా తల్లి కాదు, నా మావిడి కాదు అని బతిమాలితే ఎంత కోపిష్టి భార్య అయినా వింటుంది. కాబట్టి భార్యను కూడా బుజ్జగించవచ్చు. ఎలా బుజ్జగించాలో తాతగారిని అడగని చెప్తారు, కొంచెం సీనియర్ కనుక. అలా ఏ స్త్రీ అయినా ఏదో రకంగా మనం చెప్పిన మాట వింటుంది. కానీ చెప్పిన మాట వినని ఒక స్త్రీ ఉందిటండోయ్, ఆవిడ్ని ఎవరు ఎంత బతిమాలినా ఎవరి మాట వినదట. ఆవిడే ముక్తి వనిత, మోక్షకాంత. అంటే మోక్షం ఆవిడికి రాదు, అంత తేలిగ్గా రాదు. మోక్షాన్ని స్త్రీతో పోలిచారు. ఈ ముక్తి వనిత మన మాట ఎలా వింటుందో మనకి తెలియదు, ఎందుకంటే ఆవిడ మనస్సులో ఏముందో తెలియదు కనుక. ఈ మోక్షకాంత ఎవరిని వరిస్తుందో తెలియదు. నేను రోజు రామారామ అంటున్నాను కనుక నన్ను వరిస్తుందని వీడు అనుకున్నాడు. పైకి రామ, లోపల ఏమంటున్నాడో తెలియదు. పైకి రామ అంటాడు, లోపల రామ్మ చిలకమ్మ అంటున్నాడేమో. కాబట్టి వీడిని యముడు దెబ్బ కొడతాడు, అవునా? కాబట్టి మోక్షకాంత ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అదే నర్మదా నదిలో స్నానం చేస్తే
ముక్తికాంత మనస్సులో ఉన్న రహస్యం మనం తెలుసుకుంటాం. అనగా నర్మదలో స్నానం చేస్తే మోక్షం ఖాయం. అసలు ఎంత గొప్పవాడు చెప్పాడండి. అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద. ఎంతో కఠినురాలై ఎవరికీ లొంగని మోక్షము అనే కాంత యొక్క మనస్సుని, ఆ మనస్సులో ఉన్న మర్మమును మనకి తెలియజెబుతుంది. అనగా స్నానం చేసినంత మాత్రం చేతనే మనస్సు కరిగి మోక్షకాంత మనల్ని వరిస్తుంది. తద్వారా నర్మదా స్నానం ద్వారా మనం ముక్తిని పొందవచ్చు అని పోతన గారు అందమైన పద్యం భాగవతంలో 8వ స్కంధంలో చెప్పాడు. అంబు నివారిత దుర్మద. ప్రతివాడికి అంతో ఎంతో మదం ఉంటుంది. మదం లేకుండా ఎందుకుంటాడు? నేను గొప్పవాడిని, నేను అటువంటి వాడిని, ఇటువంటి వాడిని. ఇప్పటికి కూడా మా దగ్గరకు ఒక ఆయన వస్తూ ఉంటాడు, నేను రిటైర్డ్ ఆఫీసర్ అంటాడు. అసలు సర్వీసులో ఉంటేనే దిక్కులేదు. సర్వీసులో ఉంటేనే పార్టీ మారితే వీడి అండమాన్ నికోబార్ దీవులకు పంపుతున్నారు. నిన్న మొన్నటిదాకా ఒక ఆఫీసరు, రేపు పొద్దున వీడు డామ్మని ఎక్కడ తంతారో తెలియదు, ఎక్కడ పడతాడో తెలియదు. అసలు సర్వీసులో ఉన్నవాడికే దిక్కు లేకపోతే రిటైర్ అయిన ఆఫీసర్ నండి రాగానే నాకు కుర్చీ వెయ్యండి అంటాడు నా అసిస్టెంట్ దగ్గరికి వచ్చేవాడు. పోనీ ఏం ఆఫీసర్ రా? రిటైర్డ్ కానిస్టేబుల్. అందరం గొప్పవాళ్ళమే. మళ్ళీ ఎందుకు అక్కడికి వచ్చే అహంకారం ఎందుకు? మనందరం చాలా గొప్పవాళ్ళం అని చెప్పుకునేదానికి భగవంతుడి దగ్గరికి వచ్చాక అంతా గొప్పవాళ్ళే. అంతేగాని నా పదవి చెప్పుకుని తద్వారా దర్శనం పొందాలనుకోవడం అంత దరిద్రం లేదు. అందువల్ల మదము లేకుండా ఎవడూ ఉండడు. ఆ మదం ఎక్కువైతే ప్రమాదం. దుర్మదం కాకూడదు, నీచమైన అహంకారం పెరగకూడదు. నర్మదలో భక్తితో స్నానం చేస్తే ఈ అహంకారం, నీచమైన అహంకారం టక్కున తొలగిపోతుందండి. అందుకనే అంబు అనగా నీటి యొక్క ప్రభావము చేత నివారిత తొలగించబడిన దుర్మద దుష్ట మదము కలిగినది. నర్మదా నదిలో స్నానం చేస్తే అహంకారం తొలగిపోతుంది. అందుకనే శంకరాచార్యులు వారు అక్కడికి వెళ్ళి గురూపదేశం పొంది ఆ నర్మదా నది ప్రభావం చెప్పడానికే నర్మదా జలాన్ని కమండలంలో పెట్టాడు. అహంకారంతో ఉన్న నర్మదని కమండలంలో బంధించి తద్వారా మనకి మదం లేకుండా చేసేస్తున్నాడు. అందుకే ఆది శంకరాచార్యులు వారిని ఆ ప్రాంతంలో ప్రతిష్ఠించారు. ఈ మధ్యన ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆ పుణ్యాత్ములు మాత్రమే చేయగలుగుతారండి. ఎందుకంటే వాళ్ళకి రాగద్వేషాలు లేవు. మన ధర్మం నిలబడాలి, సనాతన ధర్మం నిలబడాలనుకుంటూ ఉంటారు కనుక. అటువంటి నర్మదా నది దగ్గరకు వచ్చిన నారదుడు అత్యంత భక్తి శ్రద్ధలతో నర్మదకి నమస్కారం చేశాడు. ఒక నదిలో స్నానం చేసే ముందు ఆ నదికి నమస్కారం చేయాలి. అమ్మా నర్మదామాత, భక్తితో నీకు నమస్కరిస్తున్నాను. నీ నీళ్లలో స్నానం చేయాలనుకుంటున్నాను. స్నానం చేసే భాగ్యం నాకు ప్రసాదించు అని అడిగి అనుమతి తీసుకుని సంకల్పం చెప్పుకొని అందులో హాయిగా స్నానం చేశాడు. ఈ నర్మదా తీరంలో 2 కొండలు ఉన్నాయి. ఒకటి ఓంకార క్షేత్రం, రెండోది అమరేశ్వర క్షేత్రం. అందుకే నర్మదకి ఒకవైపు ఓంకారేశ్వరుడు, ఇంకోవైపు అమరేశ్వరుడు ఉంటాడు. ఈ ఇద్దరిని చూస్తేనే సంపూర్ణముగా ఓంకారేశ్వర దర్శనం చేసుకున్న పుణ్యం పొందుతాం. అంతేగాని ఒకవైపు ఉన్న ఓంకారేశ్వరుణ్ణి చూచి రెండో వైపు ఉన్నటువంటి అమలేశ్వరుణ్ణి చూడకపోతే సంపూర్ణ యాత్ర కాదు. ఈ రెండు తీరాల్లో ఉంటాయి. మధ్యలో నర్మదా ఆ రెండింటిని చీల్చుకుని ప్రవహిస్తోందనమాట. మీలో ఓంకారేశ్వరుణ్ణి చూసిన వాళ్ళు ఉన్నారా? అప్పుడు యువతలకు కూడా వచ్చే అమరేశ్వరుడు కూడా చూశారు కదా. అక్కడ రా అన్న లా అన్న అర్థం అదే. సంస్కృతంలో రాకీ లాకి తేడా లేదు. రలయో రభేద అని ఒక సూత్రమే ఉంది. అనగా రాకి లాకి తేడా లేదు. అందుకే చంద్రరేఖ చంద్రలేఖ. అందుకని అమలేశ్వరుడు అమరేశ్వరుడు అని కూడా అనొచ్చు అన్నమాట. కొన్ని అక్షరాలకి భేదం లేదనమాట. అలాగే వాకి బాకీ కూడా తేడా లేదు. రలయోరభేద అనే సూత్రంలాగే పాణినీయ వ్యాకరణంలో వభయోరభేద అంటే వాకి బాకీ తేడా లేదు. అందుకే రవీంద్రనాథు రవీంద్రనాథు, వంగదేశం బంగదేశం, బంగబంధు అంటారు. అందుకే వారణాసి వారణాసి అని కూడా అనొచ్చు. ఆ వారణాసి అయ్యే బెనారస్ అయిపోయింది క్రమంగా, మన నోట్లో పడిపోయింది. చాలా శబ్దాలు అంతే. ఈ రెండింటికి పెద్ద తేడా లేదు. అటువంటి అమరేశ్వరుణ్ణి చూడాలి. మహానుభావుడు నారదుడు అన్నీ ఎరిగినవాడు, వ్యాసుడంతటి వాడికి గురువు కాబట్టి ముందుగా ఓంకారేశ్వరుణ్ణి భక్తితో
అభ్యర్చించాడు. శ్రీమదోంకారం అభ్యర్చ్య అన్నారు వ్యాసుల వారు. ఇక్కడ అర్చ్య అనలా, అభ్యర్చ్య అనడం ద్వారా అత్యంత భక్తితో సేవించాడు. అర్చనము అభ్యర్చనము, అభి అనేటటువంటి ఒక ఉపసర్గ ద్వారా భగవంతుడిని పూజించేటప్పుడు శ్రద్ధతో పూజించాలి. అక్కడికి వెళ్ళాక వాట్సాప్ ఫోటో తీయండి, వీడియో తీయండి, దీని మీదే దృష్టి ఎంతసేపు. ఆ ఫోటో తీసుకో కాదనవద్దంటలా, కానీ పూజ చేస్తున్నప్పుడు కాసేపు మనసు లగ్నం చేయాలి. అక్కడ పరమాత్మ నా పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల నువ్వు నాకు దర్శనమిచ్చావు తండ్రోయ్ అనుకుని ఆయనకు మొక్కి పువ్వు పెట్టిన, నీళ్లు పోసిన శ్రద్ధతో చెయ్యాలి. పూజ భక్తితో చెయ్యాలి, విశ్వాసంతో చెయ్యాలి. ఇక్కడున్నది రాయి కాదు, కేవలం శిలాలింగం కాదు, సాక్షాత్తు ఈశ్వరుడి జ్యోతిర్లింగం, ఆయనే ఉన్నాడు అనుకోవాలి. అంత భక్తి శ్రద్ధలతో అర్చన చేస్తే దానికి అభ్యర్చనము, సమర్చనము అని పేరు. నారదునికి ఒకటి చెప్పాలా, అందులో నారదుడు అంత భక్తితో చేశాడు. పైగా వేదస్వరూపుడైన మహావేద పండితుడు. అందుకే నమక చమకములు తానే చెప్పుకున్నాడు, అన్ని ఆవృతులు తానే చెప్పుకున్నాడు. శివుడి మీద నీళ్లు పోశాడు, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు, జలం తాగాడు. అసలు ఎక్కువ భాగం శివుడికి జలాభిషేకమే చెయ్యండర్రా. ఇప్పుడు ఈ కలియుగంలో ఈ పాలు పెరుగులు కూడా భయంకరం అయిపోయాయి. ఏదో ఆవు పాలు మనం సొంతంగా పెంచుకున్న ఆవుల పాలు అయితే పర్వాలేదు, కానీ ఎక్కడ పడితే అక్కడ వస్తున్న పాలు కెమికల్స్. ఆ పాల వల్ల మా శివలింగం పాడైపోయిందండి. ప్రణవపీఠంలో ఒక లింగం అంతా ఈ పాల వల్ల, ఈ నెయ్యి వల్ల, ఈ చందనం వల్ల పగిలిపోవడం మొదలెట్టింది. అందుకే చాలా చోట్ల గుళ్ళల్లో అభిషేకాలు ఆర్పేశాడు. అభిషేకాలు ఎందుకు ఆపారంటే ఇదే కారణం. జ్యోతిర్లింగాలు దెబ్బతినేస్తున్నాయి. మానవుడు ఎంత గొప్పవాడండి బాబు. రావణాసుడు కైలాస పర్వతం పెకలించాడు అంటున్నాం, కానీ వీళ్ళు ఉన్న లింగాలు పెకలించేస్తున్నారు. ఏది? ఈ కెమికల్స్ ద్వారా. పెరుగు తింటే కడుపు మంట, తేనె తాగితే గొంతుకే పోతోంది, టీ తాగితే 3 రోజులు నోట్లోంచి మాట రావట్లా. వేసవి కాలంలో మామిడి పండు తిన్నామా ఒకటే మంట, నోరు మంట, నాలిక మంట, అన్నీ కెమికల్సే. ఇంత దుర్మార్గులు ఎలా తయారయ్యారో తెలియదు. అన్నం బియ్యం బాగుండవు, ఆ బియ్యం ప్లాస్టిక్ బియ్యం అంట, ఏమో కొత్త కృత్రిమమైన బియ్యాలట. రామరామ, సైన్స్ అంటున్నాం, కానీ ఇది సైన్స్ కాదు బాబు. మొత్తం మనుషులందరినీ యమలోకానికి భూలోకంలోనే పంపించేటటువంటి సైన్స్లో తయారైపోయింది. ఇంకా కొన్ని మందులు వేసుకుంటే ఇంకోటి జీవితంలో కోలుకోడు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన మొబైల్ మెడికల్ షాప్. ఆయనకి నెలకి ఒక 25,000 రూపాయలు మందులకు అవుతాయి. ఈ మందులకి ఒక ప్రత్యేకంగా ఒక బ్యాగ్ ఉంటుంది. కాఫీకి ముందు 5 గుళికలు, టపా ట్యాబ్లెట్ తీసి కాఫీ అయ్యాక 5 ట్యాబ్లెట్లు, టిఫిన్కి ముందు 5 ట్యాబ్లెట్లు, ఇడ్లీ 5 తింటే 5 బిళ్ళలు, తిన్నాక మళ్ళీ 5, టీకి ముందు, టీ తర్వాత, మళ్ళీ రాత్రి టిఫిన్కి ముందు, టిఫిన్ తర్వాత. ఏమిటో శరీరం అది. విష కషాయాల పుట్ట. ఓ పాము కాటేసింది మధ్యన ఆయన్ని, పాము చచ్చిపోయింది. ఆయన శరీరం అంతా మందులే కదా. ఈ మందులకి శరీరం అంతా విషం అయిపోయి అంత పాము, ఏది తాచుపాము చచ్చిపోయింది ఈయన కాటేసి. అదండి క్రమక్రమంగా మన శరీరాలలో ఉన్నాయి. అంటే అసభ్యంగా ఉంటుంది అనుకోకండి, కానీ ఈ మధ్యన ఒక ఆవిడ ఆనందం ఎక్కువైపోయి వాళ్ళ ఆయన కొరికింది, ఆయన చచ్చిపోయాడు. అంటే ఆ పళ్ళ నిండా విషం జరిపోయింది అనమాట. ఈ లోపల వేసుకున్న ట్యాబ్లెట్లన్నీ మనుషుల శరీరంలో విషమైపోయి పళ్ళల్లోకి చేరి పొరపాటు ఏ కోపం వచ్చి మొగుడు ముక్కు కొరికిందా చచ్చిపోతాడు, లేక ఈయన కొరికాడా ఆవిడ చచ్చిపోతుంది. భగవంతుడు ఈ విషయాల నుంచి రక్షించుగా కానీ కోరుకుంటున్నాం అనమాట. అందువల్ల ఈ కలియుగంలో నా మాట విని ఇది తీసిపారేంటి పక్కన. కుదిరితే చక్కగా మీరే గోవుల్ని పెంచుకోండి, డైరెక్ట్గా ఆవు పాలు పెతకండి, ఆవు పాలతోటే అభిషేకం చేయండి, ఆవు పాలు తోడు పెట్టగా వచ్చిన పెరుగుతోటే చేయండి. అసలు లేదా అవన్నీ తీసి పక్కన పెట్టి ఎందుకు వచ్చింది హాయిగా జలాభిషేకం చెయ్యండి. జలధారాప్రియ శివ, శివుడు జలధారాప్రియుడు అని పద్మపురాణం చెప్పింది. హాయిగా నీళ్లు పోసేయండి. ధాన్యాలు అంటారా, అవి కొంప ముంచవు. ధాన్యాలతో అభిషేకం చేసి 10 మందికి పంచిపెట్టండి, మీరు ప్రసాదంగా తినండి. ఇంక మిగతా ఈ కెమికల్స్, ఈ గంధాలు వద్దు. నిజం చెప్పమంటారా, నాకు ఒక కష్టం వచ్చింది. నా కాళ్ళకి వద్దన్న వినిపించుకోకుండా పాద పూజలు చేసేసారు. ఒక రోజున 16 రోజుల పాటు రోజు పాద పూజే. ఒక రోజున ఒక ఆవిడ పసుపు రాసింది, అది రాశాక ఆ గోరు ఇప్పటికి కూడా బాగుపట్టల్లా. అందుకని ఆ పాడైపోయిన గోరును బాగు చేసుకోవడానికి మళ్ళీ కొత్తగా నేను కష్టాలు పడవలసి వస్తుంది. పసుపుతో గోరును బాగొట్టింది ఆవిడ. అందుకని మా ఆయనలో మీకు పుణ్యం ఉంటుంది, అసలు నీళ్లు వద్దు, నా కాళ్ళ మీద పాలు వద్దు,
మీరు సుఖంగా ఉండండి అని కాళ్ళు వెనక్కి లాక్కుంటున్నాను, అందుకని కాళ్ళు ముట్టుకోవద్దు అంటున్నారు వీళ్ళు. అంతకంటే ఏం లేదు. వాళ్ళకి మీ మీద ద్వేషం కాదు, కాళ్ళు పట్టుకుని లాగి పడగొట్టేస్తారేమో, కాళ్ళకి పసుపు రాస్తారేమో, కాళ్ళని గిల్లుతారేమో అని కొంచెం వద్దొద్దనడానికి మూల కారణం అదనమాట. అన్నీ కల్తీయే, పసుపు కెమికల్స్, కుంకం కెమికల్స్. కుంకం బొట్టు పెట్టుకుంటే నుదురు పాడైపోతుంది, అవునా?